లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్య దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆలయ అధికారులు పవన్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆలయం వద్ద మెట్లను ఆయన శుభ్రం చేశారు. ओम शांति 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 पवमानस्सु वर्जनः पवित्रेण विचर्षणेः पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तुमनवोधिया आयवः जातवेदः पवित्रवधू पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीप्यतु कृत्वा कृत्वमुरनु चित्ते पवित्रमर्चिषे वेततमन्तरा ब्रह्मणेन पुनीमहे गुहाख्यान् देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे ओम शांति 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 पवमानस्सु वर्जनः पवित्रेण विचर्षणेः पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तुमनवोधिया आयवः जातवेदः पवित्रवधू पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीप्यतु कृत्वा कृत्वमुरनु चित्ते पवित्रमर्चिषे టీటీడీ వ్యవహారానికి సంబంధించి ఇవాళ సిట్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఐజీ స్థాయి వ్యక్తి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. సిట్ బృందం లడ్డు వ్యవహారం మొత్తం విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇక టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారము దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు సంబంధించి అయితే సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి నివేదికను ఇప్పటికే టీటీడీ తమ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం తయారవుతున్న లడ్డూలకు సంబంధించి కూడా కొవ్వు శాతానికి సంబంధించి అంటే గతంలో ఎంత పర్సంటేజ్ కల్తీ నెయ్యిలో అంటే మిగతా జంతువుల కొవ్వు కలిసింది అన్న విషయానికి సంబంధించి పొందుపరిచారు. ఆ తర్వాత ఇప్పుడు తయారు చేస్తున్న లడ్డూకు సంబంధించి ఎంత నాణ్యంగా ఉంది, ఎంత శ్రేష్టంగా ఉందన్న అంశాలను కూడా వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అనేసంటూ మాజీ టీటీడీ అధ్యక్షుడు భూమన కావచ్చు, ఇటు వైవి సుబ్బారెడ్డి కావచ్చు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టులో అటు వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇక సుప్రీం కూడా వెళ్లేందుకు సమాయత్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అటు ఏపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. సిట్తో దర్యాప్తు చేసేందుకు కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ఐజీ స్థాయి అధికారులతో ఈ టీంను ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతుంది. దీనికి ఒక జీవోను కూడా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతుంది. దీని వెనుక ఏముంది, ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, ఎప్పటి నుంచి ఈ టెండర్లు అవతల వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాణాలను పాటించారు,
ఎప్పటి నుంచి ఈ టెండర్ల మార్పులు చేర్పులు జరిగాయి, దీనికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలి, అలాగే దర్యాప్తు జరిపించాలి అనేసి అంటూ కూడా ప్రభుత్వము ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి సిట్ని ఏర్పాటు చేసేందుకు ఐజీ స్థాయి ఉన్నతాధికారులను ఇప్పటికే లిస్ట్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం లోపు అధికారులు ఎవరు అన్న విషయానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.